చాలా ఆశ్చర్యంగా. మీరు చేస్తారు, నాకు తెలియదు, నా దగ్గర సమాచారం లేదని చెప్పట్లేదు. చెయ్యరు, రావు, మాది బెంగుళూరు అని చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారో మేము వాళ్ళకి తెలియదండి. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు? ముఖ్యమంత్రి ఎక్కడికైనా దొంగచాటుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ముఖ్యమంత్రి వద్ద ఒక ఎమ్మెల్యేకి ఉంటుందా? మంత్రికి ఉంటుందా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, విదేశాలకు వెళ్ళినా, వేరే రాష్ట్రాలకు వెళ్ళినా అధికారికంగానే వెళ్తారు. వాళ్ళకి వ్యక్తిగత జీవితం అనేది పూర్తిగా, మా నాన్నగారు మంత్రి చేశారు, మాట చెప్పేవారు, మంత్రి పదం అంటే అది పంజరంలో చిలక లాంటిదని చెప్పేవారు, అద్దాల పంజరంలో ఒక బొమ్మ లాంటిది, డాల్ లాంటిది అని చెప్పేవారు. అంటే ఒక సినిమాకి వెళ్ళడానికి ఉండదు, ఒక షాపింగ్ వెళ్ళడానికి ఉండదు, వ్యక్తిగతంగా భార్య బిడ్డలతో గడపడానికి ఉండదు. ఏదో అనుకుంటారు రాజకీయ నాయకుడు అన్ని త్యాగం చేసి సమయం అంతా ప్రజలకి కోసం వెచ్చిస్తారు. అలాగే రాష్ట్రం కోసమే తండ్రి కొడుకులు ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు కూడా అలుపెరుకోకుండా తిరుగుతున్నారు. అటువంటి ముఖ్యమంత్రిని కూడా విమర్శించే పార్టీ రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు తిరుగుడు చూసి, ఆయన పడే కష్టం చూసి మాకే బాధేస్తుంది. ఒక్కోసారి కోపం వస్తుంది. ఎందుకు తిరుగుతాడు ఈయన, ఎందుకు తిరుగుతాడు, అవసరమా? ఒక్కరోజైనా పార్టీ ఆఫీసులో కూర్చోవచ్చు కదా, లేకపోతే సెక్రటేరియట్ లో కూర్చోవచ్చు కదా, మాలాంటి వాళ్ళతో మాట్లాడవచ్చు కదా అని మేము తల బాదుకుంటున్నాం. మాకు దొరకట్లేదు. ఆయన నిరంతరం ఏదో ఒక ప్రాంతానికి వెళ్తారు, ఆయన ఏదో ఒక సమస్య మీద మాట్లాడతారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ముగ్గురు నాయకులు 3 రీజన్స్ కి పోయి ప్రజల కోసం పాటుపడుతుంటే, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తుంటే, వీళ్ళకి సమస్యలు లేక, ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడే అవకాశం లేక, సబ్జెక్టు లేక అభూత కల్పనలు మాట్లాడతారు. లేనిపోయినటువంటి నిందలు వేస్తారు. అటువంటి నిందలు వేసి 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 అబద్ధాలు రాసి 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 వేళ సాక్షి పేపర్ ఎవరో చదవట్లేదు. 5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అవుట్. ఆ పేపర్ ఛానల్ ఎవరు చూడట్లేదు. కాబట్టి మానుకోవాలి. రాజకీయాల్లో నిజాలతో మనం హీరోయిజం సంపాదించాలి, నిజాలతో ప్రజల హృదయాన్ని జయించాలి. అంతేగాని మేము ప్రజల్లోకి రాము. ఎవరు రావద్దు అంటున్నారు మిమ్మల్ని? ఎవరండి మిమ్మల్ని రావద్దు అనేది? మీరు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చెప్పారు? 2019లో చంద్రబాబు నాయుడికి ఇక్కడ ఇల్లు లేదు, మాకు ఇల్లు ఉంది, మేము ఇక్కడే ఉంటాం అన్నారు. ఇదే రాజధాని అన్నారు. అది రాజధాని కాదన్నారు. మళ్ళీ 3 ముక్కలాట మొదలు పెట్టారు. ఇప్పుడు ఆ ఇంట్లో మీరు ఉండట్లేదు, గబ్బిలాలు ఉంటున్నాయి. ఏం చేస్తున్నారు బెంగళూరులో? బెంగళూరుకి ఆంధ్రప్రదేశ్కి తేడా ఏంటి? మీకు భయమా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి? మా నాయకులు అలా చేయలేదే. హైదరాబాద్ లో వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విజయవాడలోనే ఉండేవారు. ఏదో సండే సాటర్డే వెళ్ళేవారు. మరి ఇక్కడ మీకు అట్లా జరగట్లేదు కదా. ఇక్కడ ఓకే, ఏమిటిది? ఏదో సినిమాలో పాట, ఏదో సినిమాలో పాట సార్, ఏదో గుడివాడ వెళ్ళాను, గుంటూరు పోయాను అనేది పాట ఉంది. అలాగా ఆయన ఒంగోలులో మొదలెడితే మాకేంటి, వెస్ట్ గోదావరి వస్తే మాకేంటి, ఈస్ట్ గోదావరి వస్తే మాకేంటి? ప్రజలకు మేలు జరగాలి. ఓకే, రైట్. మనోహర్ గారు ఇందాక ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీరు మాట్లాడండి. మామూలుగా సోషల్ మీడియాలో నేను చూస్తా ఉంటాను.